ఇక అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి స్వల్పంగా గాయపడ్డారు. ఇక ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు రేపటి ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు రేపటి ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి 10:30 టైంలో వైసీపీకి చెందిన ముఠా మొత్తం మంది తాగేసి ఫుల్ తాగేసి వచ్చి మా ఇంటి మీద పడి గొడవ చేశారండి. ఇంట్లో ఆడవాళ్ళని కాలు పెట్టి కంట్రోల్ చేశారు. ఎందుకని చెప్పేసి అంటే చుట్టూలు మొత్తం వచ్చేసి అందరినీ ఎదీసి చేశాక మమ్మల్ని చంపుతామని మా బావని నన్ను ఇద్దరిని చంపుతామని చెప్పేసి బెదిరించారు. బెదిరిస్తే సరే అని చెప్పి మేము కేసు పెడదామని చెప్పేసి స్టేషన్కి వస్తుంటే ఊరు ద్వారా కానీ సర్పంచ్ ఇంటి దగ్గర మా కారుని చూడండి మా కారు మొత్తం ధ్వంసం చేసి రాళ్ళతో ఇసిరేసి కర్రలు పెట్టి కొట్టారండి. ఎవరెవరండి? అంటే చెన్న మధు, చెన్న వెంకట్రావు వాళ్ళ తమ్ముడు, సర్పంచ్ అండి చెన్న మధు సర్పంచ్, చెన్న వెంకట్రావు వాళ్ళ తమ్ముడు అండి. దాంతోపాటు రామిరెడ్డి నాగకృష్ణ, ధర్మా శ్రీనివాసరావు అని చెప్పి ఆయనకు ఓటు కూడా లేదండి కంచెలో. ఆయన నందిగామలో ఉంటాడు. ఆయనకు అసలు ఓటు కూడా లేదు కంచెలో. ఆయన వచ్చి కంచెలో రైతు రెండింటప్పుడు రాజకీయం చేస్తున్నాయండి. ఆయన మళ్ళీ చెన్న శ్రీనివాసరావు అని చెప్పి ఇంకో శ్రీనివాసరావు, ధర్నా శ్రీనివాసరావు, ఎంతమంది దెబ్బలు 20 మంది దాకా ఉన్నారండి. మాకు మేము కారులో 6 ఉన్నామండి. 3 దెబ్బలు తగినాయి. పోలీసులు ఏమన్నారు? పోలీసులు అయితే మమ్మల్ని కేసు పెట్టామండి. మార్నింగ్ కేసు పెట్టి మా ఫాదర్ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసాము. చేస్తే ఇప్పుడు మమ్మల్ని పిలిచి మేమే కారు పెట్టి గుద్దాము వాళ్ళని. మేమంటే వాళ్ళ కారు పెట్టి వాళ్ళ బైకులు రోడ్డు మీద ఉంటే అడ్డంగా ఉంటే మేము వెళ్ళి వాళ్ళని గుద్దామని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారండి మా మీద. మా మావయ్య మీద నా మీద కేసు పెట్టారు. కారు వదిలి మా మావయ్య అండి, మా సురేష్.